నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయవాడను నేనే. అంత మాత్రమే కాదు, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే, నా సేవకుడైనటువంటి ఇజ్రాయేలు, అబ్రహాము సంతానంలో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. నిజంగా కూడా ఈ ఫ్యామిలీలో ఇలా ముందు మూలకర్తలందరూ మారితే ఎంత సంతోషంగా ఉందో ఆలోచన చేయండి. ఈ రోజున నీ ఫ్యామిలీలో అందరు మారారా, మారలేదా? ఒక ప్రశ్న. భార్య భర్త ఉన్నారనుకో, భార్య మారితే భర్త మారలేదు, భర్త మారితే భార్య మారలేదు. బ్యాలెన్స్గా ఉన్నారు. ఇప్పుడు భార్య చర్చికి వస్తే భర్త రాడు, భర్త చర్చికి వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే బిడ్డలు రారు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్న మాట, నా సేవకుడైనటువంటి ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరంట ఆయన? అబ్రహాముకి దేవుడికి ఎవరంట? స్నేహితుడు అని అంటాడు. దేవుడు మనకు స్నేహితుడు. మనకెవరు దేవుడు? స్నేహితుడు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అని అంటాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే కూడా స్నేహితుడు. ఇప్పుడు స్నేహితులు మాట్లాడుకుంటే ఎట్ట మాట్లాడుకుంటారు? నిజంగా ఒక ఫ్రెండ్స్, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు స్నేహంగా ఉన్నారనుకో, వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టుంటాయి తెలుసా? ఇంట్లో తల్లిదండ్రులు కూడా తెలియవు ఆ మాటలు అట్టు మాట్లాడుకుంటారు వాళ్ళు స్నేహితుల మధ్య మాటలు. ఒకవేళ బాగా గుర్తుపెట్టుకో, నీ స్నేహితుడు ఉన్నాడు అనుకో, నీ స్నేహితురాలు ఉందనుకో, నువ్వే నీ స్నేహితురాలతో బాగా మాట్లాడుతున్నావు అనుకో, నీ స్నేహితురాలు నీతో అంతగా సరిగా మాట్లాడలేదనుకో, నీకు ఎట్టుంటుంది? పక్కన వాళ్ళకి ఏం చెప్తామంటే, నేను అమ్మాయి భలే ఫ్రెండ్స్గా ఉన్నామయ్యా, లేదా నేను అబ్బాయి చాలా స్నేహంగా ఉన్నాము, నేను బాగా మాట్లాడుతున్నా, నేను దగ్గరగా పోతున్నా, వాడు రావట్లేదయ్యా నా దగ్గరికి, వాడు నాతో సరిగా మాట్లాడట్లేదు, ఆ అమ్మాయి నాతో సరిగా మాట్లాడట్లేదు అని మనం అనుకుంటాం. నిజమే, నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకో స్నేహితుడు నీతో ఎందుకు మాట్లాడట్లేదు? ఒక ప్రశ్న వేసుకో, ఎందుకు మాట్లాడట్లేదు? మీ స్నేహం మధ్య ఏదో తేడా ఉంది. ఇక్కడ ధైర్యంగా దేవుడు అంటున్నాడు అబ్రహాము తోటి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు అబ్రహాము సంతానము? ఇస్సాకు, యాకోబులు, గోత్రకర్తలు. ఇదంతా మనం చూస్తున్నాం. ఆయన ఏర్పరచుకున్నాడంట, సేవకుడంట, స్నేహితుడంట. ఈ రోజున మనం దేవుని స్నేహితులం. నువ్వు మాట్లాడుతున్నావు దేవునితోటి, నువ్వు మాట్లాడుతున్నావు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? నీతో దేవుడు మాట్లాడట్లేదనంటే నీకు దేవునికి మధ్యలో ఏదో కనెక్షన్ తెగిపోతుంది. దేవుడు, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడబాకు, నేను బలపరుస్తాను. ఎందుకు దిగులు పడతావు? దేనికి దిగులు పడతావు? నిజంగా నీకేముండాలంట? నమ్మకం, విశ్వాసం ఉండాల. ఏమని? నాకేమి కాదు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వు సమస్తం చేయగల దేవుడు ఆయనే దేవుడు, సమస్తం చేయగలవాడు ఆయనే దేవుడు. అందుకని దేవుడు అంటున్నాం మనం. భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడబాకు, నేను బలపరుస్తాను. ఈ రోజున నువ్వు దిగులు పడుతున్నావేమో కుటుంబంలో, బయట తిరగతా నవ్వుతా బాగున్నావు, ఇంట్లోకి వెళ్తే దిగులు పడుతుంటావేమో. బయట సంతోషంగా తిరుగుతుంటావు, అందరితో బాగుంటావు, హ్యాపీగా,
ఇంట్లోకి నీ గుడారంలో కానీ వెళితే దిగులు, తెలియని బాధ, తెలియని దిగులు, విచారం, ఏదో సమస్యలు నేను చుట్టుముడుతూ ఉన్నాయి, దిగులు. భయపడొద్దు, భయపడబాకు, దిగులు పడబాకు. నీకు సహాయం ఆయన చేస్తాడు. ఆయన నీకు సహాయం చేయాలంటే నువ్వు ఆయనకి ఎట్టుండాలంటే, బాధ పెట్టాను నేను, ఏ విషయాల్లో బాధ పెడుతున్నాను, ఇంకా నాలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, నాలో ఇంకే పొరపాట్లు ఉన్నాయి, ఇంకా దేని విషయంలో జారిపోయినాను, ఏ విషయంలో తప్పిపోయినాను, ఏ విషయాలు పడిపోయినాను, నన్ను ఒకసారి పరిశుద్ధపరచయ్యా. నువ్వు దేవుని బాగా అడిగితే, నువ్వు ముందు ప్రార్థన చేసే ముందు దేవుని అడగాల. ఈరోజంతా కాపాడేవు నాయనా, నేను చేసిన తప్పులు క్షమించి, ఏం చేసిన ఈరోజంతా నేను చేసిందంటే అన్నీ నీకు అర్థమవుతాయి. దేవుడికి చెప్తా ఉంటాడు. ఇవన్నీ అడగకుండానే నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలని అడుగుతూ ఉంటాడు దేవుణ్ణి. నీ పాపాలు, నీ పొరపాట్లు పరిశుద్ధపరచబడాలి, అవి క్షమించబడాలి. మహోన్నతమైన ఉంది బైబిల్లో. ఆయన నీ పట్ల సాహస కార్యములు చేయాలి అంటే నువ్వు దేవునితో ఎట్లా మీ ఇద్దరు లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇళ్ళ పక్కన మీరు ఫ్రెండ్స్ అంతా బాగా డీప్గా ఉంటారో అంతకంటే డీప్గా దేవునితో ఉండాలి. నువ్వు ఎట్టుండాలి అంతకంటే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకమ్మా, ఇప్పుడు మీ అందరూ స్నేహితులు ఉన్నారా లేదా? ఉన్నారా? ఉంటారు. ఆ స్నేహితులతో మీరు లస చెప్పుకుంటారు. ఆ స్నేహితులతో వస్తాయి. అందుకని నీ స్నేహితుడు ఎవరు? ఇప్పుడు దేవుడు. ఎవరైనా నీ నిజమైన స్నేహితుడు దేవుడు. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు దేవుడు. ఒక స్నేహితుడు అట్ట మాట్లాడతాడంట మోషేతోటి దేవుడు. నీతో నాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు దేవుడమ్మా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పక్కన వాళ్ళతో బాగుండు కాదంటంలే, భార్యాభర్తలు బాగుండాలి కాదంటంలే, కానీ నీ తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నీకు తండ్రి, స్నేహితుడు. ఆయన నీకు తండ్రి. భయపడొద్దు అని చెప్పేది ఆయనే ముంచనన్నాడు. ఇప్పుడు దేవునికి సహాయం చేయాలంటే నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? దేవునితో అంటే అర్థమైంది. నీ స్నేహితుడితో ఎట్ట మాట్లాడుతున్నావో ఈ లోకంలో, నీ స్నేహితురాలతో ఎట్ట మాట్లాడుతున్నావో ఆ విధంగా ఎవరు? తండ్రి. ఈ చిన్న బిడ్డకి ఎవరు? ఏమ్మా? చిన్న బిడ్డకి ఎవరు? తండ్రి. తాత అని కూడా కొంతమంది అదిగో ఏసు తాత అంటుంటారు. తాత కాదు ఆయన. మీ తాతలు మీ అవ్వలు అంతేగాని ఆయన తాత కాదు. అదిగో ఏసు తాత వచ్చాడు, ఏసు తాత కాదు. నీకు తండ్రి, నీకు పుట్టబోయే బిడ్డకు కూడా తండ్రి. అందరికీ తండ్రి ఆయన, అందరికి స్నేహితుడు ఆయన, అందరికి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ ఆయన. అటువంటి స్నేహితుడు ఎవరు కూడా లేరు. నిన్ను అవమానపరచని స్నేహితుడు, నిన్ను సిగ్గుపరచని స్నేహితుడు, నీ జీవితాన్ని హెచ్చించే స్నేహితుడు, నీకు సహాయం చేసే స్నేహితుడు, నిన్ను ఆదుకునే స్నేహితుడు. కష్టాల్లో ఉన్నప్పుడు, కరువుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రేమించకూడదు. గుర్తుపెట్టుకో. పక్కన నీ భార్యని ప్రేమించు, భర్తని ప్రేమించు, బిడ్డని ప్రేమించు, కానీ ఎవరిని ప్రేమించాలి ఎక్కువగా? నీకు భర్తనిచ్చింది ఆయనే, భార్యనిచ్చింది ఆయనే, అంతేనా? నీకు బిడ్డలనిచ్చింది ఆయనే, నీకు ఆస్తి ఇచ్చింది ఆయనే, ఇల్లు ఇచ్చింది ఆయనే, నీకు స్థలాలు ఇచ్చింది ఆయనే, పొలాలు ఇచ్చేది ఆయనే, ఒక మంచి భవిష్యత్తు బ్రతుకు తెరివిచ్చింది ఆయనే. ఆయన మనసు కలిగించకపోతే నీకు అన్నీ అట్టొస్తాయి. అంతే కదమ్మా? ఆయన మనసు కలిగించాడు, అన్నీ నీకు వచ్చాయి. అటువంటి స్నేహితుడిని మనం ఎంత ప్రేమించాలమ్మా, ఎంత ప్రేమించాలి. నా సేవకుడైనటువంటి ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, అబ్రాహాము సంతానమా, నా స్నేహితుడైనా అబ్రాహాము సంతానమా అని అంటాడే. స్నేహితుడు అంటే అబ్రాహాము ఆయనకి. ఇప్పుడు రే నా బెస్ట్ ఫ్రెండ్ రా అని అంటుంటల్లా. నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. నేను చదువుకుంటప్పుడు ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంత బాగా ప్రేమిస్తారు నన్ను వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడేం చెప్పుకుంటావు పోతా, రే ఆ స్నేహితులు మాట్లాడుకున్నప్పుడు ఎంత పడతారు, సరే ఏమరా ఎట్టుండవరా, ఎట్టపోయినవరా, అబ్బా ఎంత బాగా మాట్లాడుకుంటుంటారో వాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్, ప్రాణం పెట్టే ఫ్రెండ్లు. కానీ నీకోసం ప్రాణం పెట్టి ఫ్రెండ్ ఎవరు? యేసయ్య.
నీ ఫ్రెండ్ నేను చూసి అయ్యో జాలి పడతాడు, అయ్యో అదిరా ఇదిరా అని అంటాడు, కానీ నీకోసం ప్రాణం పెట్టింది యేసయ్య, ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకోవాలి మనం. నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవుడు. ఆయన ఫ్రెండ్, ఆయన స్నేహితుడు, రెండోది తండ్రి. అలాంటి తండ్రి ఎవరికి కూడా ఉండరు. అలాంటి తండ్రి. కొంతమంది తండ్రులు ఉన్నారు, బిడ్డలను చూడరోళ్ళు, భార్యను పట్టించుకోరోళ్ళు. పాట పాడుతుంటారు, మన నీ తల్లి తండ్రి ఆయనే. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో ఆదరిస్తాను అన్నాడు. తల్లి అట్ట ఆదరిస్తుంది చిన్న బిడ్డని. తల్లికి బాగలేకపోయినా బిడ్డ ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, అయ్యో నా బిడ్డ నా బిడ్డ నన్ను. అట్ట దేవుడు నీ జీవితంలో ఎంత కార్యం చేస్తున్నాడో ఆలోచించాయి. నా స్నేహితుడి, నా బెస్ట్ ఫ్రెండ్వి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఈ లోకంలో? ఆ ఫ్రెండ్ కంటే కూడా ఆయన మన బెస్ట్ ఫ్రెండ్ దేవుడు. ఈ లోకంలో దేవుడి కంటే ఏది ప్రేమిస్తున్నావు, ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు గుర్తుపెట్టుకో. అంతకంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించు. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం. ఆ ముగ్గురు దొంగలకి వాళ్ళ దగ్గరికి రావాలంటే సమయం దొరకల. ఒకరోజు రాత్రి పడుకో ఉన్నప్పుడు ఒక దొంగను చూశాడు. ఎవరు? వర్తక యజమానుడు. దొంగ దొంగ అని పెద్ద గరిసేలేకే ఈ దొంగ అన్నాడు, మేము దొంగలమే, నువ్వు అరవద్దు, అసలు విషయం చెప్పను అన్నాడంటే దొంగ. అసలు విషయం ఏందయ్యా, నేనేం చెప్పేది విషయం అంటే, లేదు 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 మీ దగ్గర మంత్రాలు నేను అడిగాడంట. ఏ మంత్రాలు కూడా మా దగ్గర లేవు నాయనా, మమ్మల్ని ఏం చేయబాకు, కాబట్టి మా వచ్చాం. రెండో రాత్రి కూడా చుట్టూ ఏముంది? గోడ ఉంది, అయినా వెళ్ళిపోయినాం. మూడో రాత్రి వచ్చాం, మూడో రాత్రి కూడా చుట్టూ గోడ ఉంది, కానీ మధ్యలో చిన్న ఒక మార్గం ఏర్పడింది, ఆ మార్గంలో ప్రవేశించామయ్యా అని అడిగాడు చెప్పారంట వాళ్ళు. ఆ వర్తక యజమానుడు అన్నాడంట, అయ్యా నేను క్రైస్తవుని, మేమందరం క్రైస్తవులమే, నేను క్రైస్తవుని, మేమందరం క్రైస్తవులమే. మొదటి రాత్రి భారంగా ప్రార్థన చేశా, అందుకే మా చుట్టూ ఏముంది? గోడ ఉంది. రెండవ రాత్రి భారంగా ప్రార్థన చేశా, అందుకే మా చుట్టూ ఏముంది? గోడ ఉంది. మూడో రాత్రి అలసిపోయి స్నేహంగా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఇప్పుడు నీ స్నేహితురాలు కదా, నీ మాట వాళ్ళు వింటుంటా, ఒకరొకరు దాపరికం అంటూ లేదు స్నేహితుల మధ్య, అట్ట మాట్లాడుకుంటారు కదా. అందుకని మన స్నేహితుడైన దేవుడు నీ ప్రార్థన, నీ మాట వినాలంటే నీలో ఏ బలహీనత చెప్పండి. నా చుట్టూ ఏం చెప్తావు? ఈ రాత్రి నా చుట్టూ నీ దేవదూతలు ఉంచాయ్యా, ఈ దేవతలకి ఏం పనిలే, నా చుట్టూ దేవదూతలకు పనిలే, ఇంకా ఆలోచించి నన్ను కాపాడు, ఈ రాత్రి నన్ను కాపాడు. ఇశ్రాయేలుని కాపాడవాడు కునుకోడు నిద్రపోడు అన్నాడు కదా, నన్ను కాపాడని ప్రార్థన చేయి. వాళ్ళేం తెలుసా? కాపాడు ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ చుట్టూ గోడ ఉంది, వాళ్ళ చుట్టూ గోడ ఉంది. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే నీ ఇంటి చుట్టూ ఏముంటుంది? గోడ ఉంటుంది, రక్షణ